ఇది దశావతారాల్లో రెండో అవతారం కుర్మ భగవాన్ అవతారం. ఇది 2వ శతాబ్దంలో స్వయంభూగా వెలిసింది. సాక్షాత్తు శ్రీవిష్ణువే ఈయన కుర్మ భగవాన్గా వెలిసించారు. 2వ శతాబ్దం వెలిసేటప్పుడు యాక్చువల్గా దీనికి 2 ధ్వజస్తంభాలు ఏర్పాటు చేశారు. ఈ 2 ధ్వజస్తంభాల్లో స్వయంభూగా వెలిసేటప్పుడు ఇది రెండోది ఏంటంటే 11వ శతాబ్దంలో వెలిసింది. దానికి వేరే స్టోరీ ఉంది. ఇది కంటిన్యూషన్ చేసి వస్తాను. దీనికి 108 స్తంభాలు ఉంటాయి. 108 స్తంభాలు కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, సేమ్ ఒకలా ఉండవు. అలాగే ఇది ఏంటంటే ఈ భారతదేశం మొత్తంలోనూ ఒకటే దేవాలయం. ఇక్కడ ఉండకూడదని చెప్పి భగవానుడు శాసించారన్నమాట. అంటే హలం అంటే నాగలతో గీత తీశారు. అదే నాగవల్లి నది ఇక్కడికి. అయితే దీని ఏంటంటే భగవంతుడు సాక్షాత్తు ఇక్కడ వెలిసిన తర్వాతను ఈ కుర్మ భగవానుడిగా వెలిసిన తర్వాతను ఇక్కడికి చైతన్య మహాప్రభు అవతరించిన తర్వాత చైతన్య మహాప్రభువుగా అంటే రాధా కృష్ణుడు ఇద్దరితో కలిసి జన్మించిందే చైతన్య మహాప్రభు. ఆయన కూడా స్వయంగా ఇక్కడికి వచ్చారు. ఈ స్థలానికి ఇక్కడికి వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వాసుదేవని ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఇక్కడ పుష్టివ్యాధితో పురుగులు పట్టి రాలిపోతుంటే వేరుకొని పైన వేసుకునేవారు. అంత భక్తుడు. ఆయన భగవంతుని స్మరిస్తూ ఉంటే భగవంతుడు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయాడంట. భగవంతుడు వెళ్ళిపోయి ఎక్కడికి 3.5 కిలోమీటర్ 4 కిలోమీటర్స్ దూరం వెళ్ళిపోయిన తర్వాత భగవంతుడికి చేతిలో ఈయన స్మరణ పడ్డదంట. ఎవరు భక్తుడు తాలుగా అయినా భగవంతుడు వెళ్ళిపోయాడు, కనీసం నేను భగవంతుడు చూసే భాగ్యం కలగలేదని నేను పరితపించుకుంటున్నానంట. అప్పుడు భగవంతుడు మళ్ళీ భగవంతుడు వెనక్కి వచ్చి ఆయన్ని పట్టుకొని నాలింగిని చేసుకుంటే ఆయనకున్న రక్తం ఇదంతా కలిపి భగవంతుడు అంటారనమాట. ఆయన సాక్షాత్తు అంటే నిద్రలోకి వచ్చి యువకుడిలాగా వచ్చాడు. ఆ యువకుడిలా వచ్చిన తర్వాత అప్పుడు ఆ భగవంతుడు ఏం చెప్తానంటే నువ్వు హరినామం ప్రచారం చేయమని చెప్పేసి ఆయనకి పంపించేసి భగవంతుడి మధ్య నుంచి వెళ్ళిపోయింది. ఇది యాక్చువల్గా అంటే ఫస్ట్ 2వ శతాబ్దంలో తెలిసిన తర్వాత దీన్ని సైబులు పూజ చేసేవారు. సాయిబులు కాదు, సైబులు అంటే శివాలయం అని వాళ్ళు పూజ చేసేవారు. పూజ చేస్తుంటే రామాంజాచార్యుల వారు పూరి జగన్నాథ్ టెంపుల్ ఉంది కదా పూరిలో, అక్కడికి వెళ్ళారంట. అంటే మన శ్రీ సాంప్రదాయ ప్రకారం చేయడం అని చెప్పేసి అక్కడ వెళ్తే అక్కడ ఏమైందంటే అక్కడున్న పండా బ్రాహ్మణ్స్ ఏం చేస్తే అదే జగన్నాథ్కి తృప్తి. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే జగన్నాథ్ అంటే మావాడు అనే భావంతో ఎవరికవుతుంది జగన్నాథ్ పోతుంది. అంటే పండ బ్రాహ్మణులను అన్ని నమ్ముతూ అసహాయం ఉన్నా అది అదే తృప్తి. ఎందుకంటే వాళ్ళు అంత ప్రేమ ఉంది వాళ్ళు. ఇప్పుడు నేను చూసాను ఒక అమ్మాయి అని వదిలేసి మా అమ్మాయి అలాగే భగవద్గీత అక్కడ ఏమంటే మాట్లాడాలి ఒక భావంతో వాళ్ళు పిలుస్తుంటారు. అంటే జగన్నాథ్కి మాకు విశేషంగా అంత జగన్నాథ్ని అంత ఒకదానికి వాళ్ళు అందుకు వాళ్ళంటే ప్రీతి. అందుకు వాళ్ళు ఏం చేస్తే అది కావాలి. అక్కడ రామాంజాచార్య ఎవరు వెళ్ళేటప్పుడు అక్కడ కొంతవరకు డిస్టర్బెన్స్ జరిగింది. రామాంజాచార్య గారు అక్కడ పౌలింపులో అంటే పడుకున్న తర్వాత అదే నిద్రలో పుష్పక విమానం తెచ్చి ఇక్కడ పిలిచారు. నైట్ రామాంజాచార్య వారికి చూసారు. తెల్లవారికి ఇక్కడ రామాంజాచార్య వారు ఇక్కడ ఉన్నారు. అయితే చూసి దీన్ని నేను ఇక్కడ ఉన్నాను, ఇక్కడ దీనికి నాకు సంబంధం చెప్పి ఆయన తెలుసుకుంటూ భగవంతుడు కోరుతున్నారు. స్వామి నేను పూరి వచ్చేది చదవనుకుంటే నన్ను ఇంకా నాకు ఆయన తెలుసు చెప్పాలని, కానీ భగవంతుడితో అడగాలి కదా. అయితే ఇది 2వ అవతారంగా నేను దశావతారంలో 2వ అవతారాన్ని కుర్మ భగవానుడికి వెలిసాను. కనుక నువ్వు అక్కడ మన ఈ సాంప్రదాయ ప్రకారం అక్కడ చేయించని చెప్పేసి భగవంతుడు అని చెప్తే ఓకే అని చెప్పి దర్శనం లోపల వెళ్ళేసరికి అక్కడ ఇది పూజ చేస్తున్నారు. శివాలయం అని చెప్పి అక్కడ శివ పూజ చేస్తున్నారు. శివ పూజ చేస్తే శివాలయం కాదు, కృష్ణ లేదు, అది శివాలయం. ఎందుకంటే మధ్యలో ఉన్న వెన్నుపూస ఉంటుంది కదా, ఇంతకుముందు మధ్యలో ఉన్నది, అది శివాలయానికి వాళ్ళు పూజ చేసేవారు. అప్పుడు వాళ్ళు ఇక్కడ కూడా వీరికి వారికి కరెక్ట్గా మాట వచ్చింది. అయితే వాళ్ళు వాళ్ళ అనుష్ఠానికి వచ్చారు. రేపు మార్నింగ్ వరకు వచ్చాక ఇది నేను విష్ణు రూపాన్ని నేను నిరూపిస్తానని రామాంజాచార్య వారు అలా నిరూపిస్తే మేము వెళ్ళిపోతాము, మీరు చేసుకుంటాం. లేదు శివరూపంలో కనుక మేము చేసుకుంటాం, మీరు వెళ్ళిపోయింది వీళ్ళు రామకృష్ణ సగం చెప్పేసి కలిసి చేసి సీల్ చేసి పెట్టాము. పెట్టిస్తే మళ్ళీ రామాంజాచార్య వారు నైట్ అయిపోతుంది. లోపల నాది రూపంలో లోపల పవన్ రూపం లోపలికి వెళ్తే భగవంతుడితో కూర్చొని మాట్లాడితే అప్పుడు ఏమంటే మీరు తూర్పు ఫేసింగ్ ఉన్నారు, తూర్పు భాగంలో ఫేస్ ఉండేది కనుక మీరు పొలవర్ ఫేసింగ్ ఇచ్చి విష్ణు రూపంలో మీరు కనిపిస్తే
మేము గర్భ నుంచి మేము దర్శనం చేయడానికి మేము సిద్ధమవుతాం అని చెప్పేసి రామంచారు గారంటే భగవంతుడానికి కొత్తని మాకు ఇచ్చేసి ఇప్పుడు రామంచారు రైట్ వచ్చింది తెల్లవారు మళ్ళీ సీట్ అలాగే ఉంది నేను వచ్చిన వెళ్ళిపోయారు లోపలికి మళ్ళీ వచ్చారు వచ్చిన తెల్లవారు వాళ్ళు వచ్చారు సాయిబులు పూజ చేయడానికి వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్తారు తలుపు తీసేసాక లోపల భగవంతుడు పడమర వైపు కేసులు పెట్టుకుని చక్కగా ఆయన తల రూపం కనిపిస్తున్నాం. అప్పుడు కనిపించేటప్పుడు వాళ్ళు చూసి కరెక్ట్గా నేను పొరపాటున శివాలయం అని చెప్పి నేను ఎక్కువ చెప్పి వాళ్ళు భగవంతుడికి వెళ్తుని అప్పుడు విష్ణుప్రసాద్ కదా మీరు చేయాలని చెప్పి వాళ్ళు ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటి నుంచి మనకి శ్రీ సాంప్రదాయ ప్రకారం జరుగుతున్న దేవాలయం ఇది. ఇప్పటికి కూడా అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉత్తర దర్శనమే జరుగుతుంటారు. వేరే దర్శనం ఎందుకంటే వెళ్ళేది అలా వెళ్తూ మనం ఇలా దండం పెడుతుంటాం. భగవంతుడు అటు సైడ్ ఉంటుంది దర్శనం, అందుకు ఉత్తర దర్శనం జరుగుతుంటుంది. ఈ తర్వాత మేము ఇక్కడ ఏమైతే స్వయంభూగా వెలిసింది అక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఉన్నారు, ఆయన కూడా స్వయంభూగా వెలిశారు. వెనక దుర్గా వైష్ణవి మాకు ఉన్నారు, వైష్ణవి లోపల చూసారా చూడలేదా, అది ఆమె కూడా స్వయంభూగా వెలిశారు. ప్రతి ఇక్కడ నుంచి కాశీకి డైరెక్ట్గా త్రోవ ఉంది. ఎందుకంటే దేవీ దేవతల వారు నిర్మించిన తర్వాత రాజుల వారు కూడా అందరినీ పరిపాలించేవారు. తర్వాత మానవులకు వచ్చిన తర్వాత మానవులకి ఇక్కడ కొత్త ఫస్ట్ టైం ఎవరికి ఇచ్చారంటే పోయి వాళ్ళకి దర్శనం రాజ్యం కల్పించారన్నమాట. ఎక్కడ మన ఏ దేవాలయంలో కూడా అంటే ఇతర క్యాస్ట్ వాళ్ళకి దర్శనం ఉండదు, దానికి ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఏ దర్శనం అంటే ఫ్రీ దర్శనంకి వెళ్ళినా స్పెషల్ దర్శనం వెళ్ళినా వీఐపీస్కి వచ్చినా డైరెక్ట్ గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకునే భాగ్యం ఇది ఒక్క దేవాలయంతో ఉంది. తర్వాత ఏంటంటే ఈ పుష్కరం అనేది సుదర్శనతో వచ్చింది. ఈ పుష్కరాన్ని సాక్షాత్ భగవంతుడు సుదర్శనంతో తెప్పించారు. ఇందులో లక్ష్మీనరసింహ విగ్రహం ఉంటుంది లోపల, ఇది చాలా లోతు ఉంటుంది. ఇందులో ఏంటంటే ఇది కాశీ గయా ప్రయాగ ఎంత పవిత్రమో అంత పవిత్రమైన పుష్కరం ఇది. ఈ పుష్కరంలో ప్రతి ఒక్కరు చనిపోయే వాళ్ళకి అలాగే అస్థితులు ఇందులో నిమజ్జనం చేస్తే అవి ఏంటంటే శాలిగ్రాములుగా తయారవుతుంటాయి అంతే. మరి ఇక్కడ కనిపించాలి మనం వేసేటప్పుడు మనకు తెలుస్తుంది, కానీ మనం వేసింది శాలిగ్రామం అయిపోతుంది మనకు తెలియదు. అదే కాశీలో కానీ గయలో కానీ ఎక్కడ మనం వేసినప్పుడు అవి ఏమవుతుందంటే ఆ నదిలో కొట్టుకుపోవడం లేదా భూమిలో తిరిగిపోవడం జరుగుతుంది. ఇక్కడ అలా ఉండదు. తర్వాత ఏంటంటే దీనికి శ్వేత మహారాజు అని ఇక్కడ శ్వేత ఉండేది. ఆ శ్వేత మహారాజు తాలూకా పేరు ఈ పుష్కరానికి భగవంతుడు ఏర్పాటు చేసి ఇది శ్వేత పుష్కరం అని చెప్పేసి దీన్ని ఏర్పాటు చేశారు. దాన్ని చేయడానికి కారణం ఏంటంటే శ్వేత మహారాజు ఇక్కడ ఈ దేశానికి పరిపాలించేటప్పుడు భగవంతుడు ఏంటంటే ఆయనకి ఎందుకు అవకాశం ఇచ్చారంటే దానికి ఒక కారణం. ఎందుకంటే శ్వేత మహారాజు భార్య విష్ణుప్రియ ఏదో ఉంటుంది. ఆమె ఏంటంటే అక్కడ ఏకదేశ్వర వ్రతం చేస్తున్నప్పుడు ఈయనకి అంటే భార్యతో కలవాలనే కోరిక కలిగింది రాజుగారికి. చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఆమె తెలుస్తుంది అన్నమాట రాజుగారు వస్తున్నారు. రాజుగారు వస్తే కలవకపోతే రాజుగారు ఫీల్ అవుతారు, కలిస్తే నా వ్రతభంగం అవుతుంది ఏమని చెప్పి ఆమె స్వప్నంతో భగవంతుడిని ప్రార్థిస్తున్నమాట విష్ణుకి. అప్పుడు విష్ణు చెప్తాను, అమ్మ నీ వ్రతాన్ని నువ్వు చక్కగా చేసుకో, నా ప్రయత్నం చేసి భగవంతుడిని నేను ఆయన ఎలా ఆపాలని చూసుకున్నాను చెప్పేసి ఒక ఎదురు బొమ్మ నుంచి వాటర్ తెప్పించేసి వంశర్ నదిలో ప్రవహించి ఆయన యొక్క నదిలో వదిలించేసి ఈ మోత నదిలో వెళ్ళేది. అప్పుడు శ్వేత మహారాజు ఏంటంటే ఇదంతా భగవంతుడు ఏర్పాటు చేసి చెప్పి ఆయన లోపల వాపులతో వ్యతిరేకంగా తప్పించుకుంటే అప్పుడు నారద మహాముని వచ్చి శ్వేత మహారాజు చెప్పారు, నేను చంద్రపడాల్సిన అలాంటి దగ్గర వెళ్ళి భగవంతుని ఇక్కడే ఇది ఆయన తప్పని చేస్తే పూర్ణ వస్తాడు తెలుస్తున్నారు అని చెప్పేసి నారద మహాముని చెప్తే అప్పుడు పూర్ణ భగవంతులుగా మంత్రాన్ని ఇస్తే అప్పుడు ఇక్కడ పూర్ణ భగవాన్ని కొన్ని వేల సంవత్సరాలు అయినా తప్పని చేస్తాడు. ఇక్కడ ఆ తప్పని చేసినప్పుడు ఇదంతా పెద్ద సుత్తపురాయిలో ఉంటుంది, సున్నపురాయి పెద్ద కొండ అన్నమాట. ఆ కొండ మీద కూర్చొని ఆయన చేస్తున్నప్పుడు సాక్షాత్తు భగవంతుని వచ్చి ఇక్కడ సుదర్శనంతో దాన్ని తెప్పించి దాన్ని శ్వేతమహారాజు ఇచ్చేసారు. ఇక్కడికి లవకుశ చాలా ఎవరు ఆచార్యులు సాక్షాత్తు చాలా దేవీ దేవతలు కూడా చాలా దగ్గరికి వచ్చి పూజ చేసేవారు. అయితే అప్పుడు రామానుజాచార్య వారి వచ్చినప్పుడు 11వ శతాబ్దంలో 2వ ధ్వజస్తంభాన్ని ఇంట్లో మొత్తం ఎత్తుంటే అటు ఒక ధ్వజస్తంభం ఉండాలి కనుక అటు 2వ ధ్వజస్తంభాన్ని భగవంతుడికి ఏర్పాటు చేశారు కనుక అవి 2 ధ్వజస్తంభాలు ఉంటాయి. ఇంకెక్కడ ఏ దేవాలయం కూడా